మీరు ఇప్పటి వరకు చాలామంది సీరియల్ కిల్లర్స్ గురించి వినే ఉంటారు. లైక్ జాక్ ద రిప్పర్, జెఫ్రీ డామర్, జాన్ గేసీ. వీళ్ళందరూ చాలా డేంజరస్ సీరియల్ కిల్లర్స్ అయినప్పటికీ వీళ్ళందరి ఓవరాల్ లైఫ్ టైం కిల్ కౌంట్స్ని కంబైన్ చేసి చూసుకుంటే 100 కూడా దాటు. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సీరియల్ కిల్లర్ హ్యాస్ అన్ అస్టౌండింగ్ కిల్ కౌంట్ ఆఫ్ 13,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ జస్ట్ ఇన్ ఇండియా. మరి ఒక సీరియల్ కిల్లర్ ప్రతి సంవత్సరం ఇన్ని వేల మందిని చంపుకుంటూ పోతున్నప్పుడు సొసైటీ, గవర్నమెంట్, పోలీస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు ఈ సీరియల్ కిల్లర్ మోడల్స్ ఆపరెండి ఏంటి? ఈ సీరియల్ కిల్లర్తో పాటు ఈ కిల్లింగ్స్లో ఇంకా ఎవరెవరి చేతులు ఉన్నాయి అండ్ దీన్ని ఆపడం ఎలా? ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మన దేశంలో 10% బాగా డబ్బున్న వాళ్ళైతే అసలు డబ్బే లేని వాళ్ళు 15% మంది. డబ్బున్నవాడు ఉన్న డబ్బుని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటాడు. అదే అసలు డబ్బు లేనివాడు నా దగ్గర డబ్బే లేదు అనే ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసి ఉంటాడు. ఈ మిగిలిన 75%లో పైన ఉన్న 10%లోకి వెళ్ళాలి అనే తాపత్రయం, కింద ఉన్న 15%లోకి పడిపోకూడదు అనే మరణ భయం అనుక్షణం అనుభవిస్తూ జీవితాలు గడిపేసే ఫ్యామిలీసే మన మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అలాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే ఇది. గోపాలపల్లి అనే ఒక ఊర్లో సత్యనారాయణ, రేవతి అనే భార్యాభర్తలు ఉండేవారు. వీళ్ళకి వంశీ, తులసి అనే 2 పిల్లలు. సత్యనారాయణ అదే ఊరిలో పోస్ట్ మ్యాన్గా పనిచేసేవాడు. తన భార్య అయిన రేవతి హౌస్ వైఫ్ అయినప్పటికీ ఇంటి ఖర్చులకు సహాయపడడానికి చిన్న చితక టైలరింగ్ వర్క్ కూడా చేసేది. ప్రతి మధ్యతరగతి తండ్రిలాగే సత్యనారాయణ కూడా తన పిల్లలను బాగా చదివించి జీవితంలో ఒక గొప్ప స్థాయిలో చూడాలి అనుకుంటాడు. దానికి తగ్గట్టు తన కొడుకు వంశీ కూడా చదువులో కానీ ఇతర విషయాల్లో కానీ చాలా చురుగ్గా ఉండేవాడు. వంశీ తెలివితేటలు చూసిన తల్లిదండ్రులు తెగ మురిసిపోతూ వాళ్ళ కొడుకే వాళ్ళ జీవితాలను మారుస్తాడు అనే ఆశతో ఉండేవాళ్ళు. కొన్ని ఇయర్స్ తర్వాత అనుకున్నట్టే వంశీ 10th క్లాస్ 95%తో పాస్ అయ్యాడు. పొలిటికల్ సైన్స్ చదవాలి అనుకున్న వంశీ సిఈసి తీసుకుందాం అనుకుంటాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు విన్న వంశీ నాన్న సత్యనారాయణ ఇవేవీ వద్దు, బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వు అంటాడు. అక్కడ ఒక చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినా చిన్నప్పటి నుంచి నాన్నకు ఎప్పుడూ ఎదురు చెప్పని వంశీ సైలెంట్ అయిపోతాడు. అలా మనసు చంపుకొని ఒక కార్పొరేట్ కాలేజ్లో బైపీసీలో జాయిన్ అయిపోతాడు. 1 ఏడాది గడిచిపోయింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్నప్పుడు సత్యనారాయణకు వంశీ కాలేజ్ నుంచి కాల్ వస్తుంది. మీ ఓడు ఉరేసుకొని చనిపోయాడు, వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇది విన్న వంశీ తల్లిదండ్రులు హుటాహుటిన కాలేజ్కి వెళ్తారు. తమ భవిష్యత్తు మారుస్తాడు అనుకున్న కొడుకు లైఫ్లెస్గా వాళ్ళ ముందు పడి ఉండేసరికి ఆ తండ్రికి గుండాగిపోయినంత పని అవుతుంది. అండ్ ఆ తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అసలు వంశీ ఎందుకు చనిపోయాడు? ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వంశీకి ఎందుకు వచ్చింది? అసలు ఇది ఆత్మహత్యనా? ఒకవేళ కాకపోతే దీనికి కారకులు ఎవరు? అక్యూజ్ నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్. వంశీకి 10th వరకు మంచి మార్క్స్ రావడం వల్ల మా జీవితాలను వీడే మార్చేస్తాడేమో అన్న ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్ పెట్టుకుంటారు. ఇది అట్ సమ్ పాయింట్ వంశీకి అర్థమవుతుంది. అండ్ దానివల్ల చదవడం అన్నది ఒక కాన్స్టెంట్ బరువులా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వంశీ చదివింది నాలెడ్జ్ కోసం, ఆర్ అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ సే జస్ట్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్. బట్ ఒక్కసారి తన తల్లిదండ్రుల బాధ్యత, చెల్లి బాధ్యత నా మీదే ఉంది అని అనిపించినప్పటి నుంచి వంశీ చదువుతుంది ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడం కోసం. దీనివల్ల ఒక అనవసరమైన ప్రెషర్ వంశీ మైండ్ పైన పడడం స్టార్ట్ అయింది. అక్యూజ్ నెంబర్ 2, కంపారిజన్. ఒకరోజు వంశీ ఫాదర్ సత్యనారాయణ తన ఆఫీస్ కొలీగ్తో ఇలా వంశీ సిఈసి తీసుకొని పొలిటికల్ సైన్స్ చదువుదాం అనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఆ కొలీగ్ చాలా వెటకారంగా వంశీ చాయిస్ని తీసి పారేసినట్టుగా మాట్లాడతాడు. అదే కాక తన కొడుకు బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వబోతున్నాడు అని గర్వంగా చెప్పుకుంటాడు. దీనికి తోడు చుట్టూ ఉన్న మిగతా కొలీగ్స్ కూడా ఈదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకుంటేనే బెటర్, మిగతా ఏది తీసుకున్నా మీ కొడుకు పనికి రాకుండా పోతాడు అన్నట్టు మాట్లాడతారు. తన కొడుకు జీవితం తనలాగా కాకూడదు అని ప్రతి సెకండ్ కష్టపడ్డ సత్యనారాయణకు ఇదంతా విని భయమయ్యి కొడుకు మంచి కోసం తన డిసిషన్ని మార్చుకుంటాడు. ఇంటికి వెళ్ళి వంశీని బైపీసీ తీసుకోమని ఫోర్స్ చేస్తాడు. వంశీ తన డిసిషన్కి స్టిక్ అయి ఉండడానికి ట్రై చేస్తాడు. కానీ చిన్నప్పటి నుంచి తండ్రికి ఎప్పుడూ ఎదురు చెప్పని వంశీ సైలెంట్గా ఓకే అని బైపీసీలో జాయిన్ అవుతాడు, ఇష్టం లేకుండా. ఇక్కడ మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. సత్యనారాయణకు పర్సనల్గా వంశీ పొలిటికల్ సైన్స్ తీసుకోవడంతో ప్రాబ్లం ఏమీ లేకుండా, బట్ ఎప్పుడైతే ఆ కొలీగ్ వాళ్ళ కొడుకు గురించి చెప్పినప్పుడు సత్యనారాయణకు లేని ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది. దీన్నే ఇంగ్లీష్లో ఫోమో అంటారు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ కొడుకు అది చేస్తున్నాడు, వీళ్ళ కొడుకు ఇది చేస్తున్నాడు, వీళ్ళందరూ చేసేది నా కొడుకు చేయకపోతే జీవితంలో ఏదో మిస్ అయిపోతాడు అనే ఫీలింగ్ పేరెంట్స్ మైండ్లో క్రియేట్ అయిపోతుంది. దీనివల్ల కాన్స్టెంట్గా వాళ్ళ పిల్లలను వేరే పిల్లలతో కంపేర్ చేస్తూ వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ని హ్యాంపర్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం పిల్లల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని డ్యామేజ్ చేస్తున్నారు. అక్యూజ్ నెంబర్ 3, హ్యూమిలియేషన్.
వంశీ ఫైనాన్షియల్ కండిషన్ అంత బాగోకపోవడం వల్ల అప్పుడప్పుడు కాలేజ్ ఫీ కట్టడం కొంచెం లేట్ అవుతూ ఉండేది. ఇలా ఫీ కట్టడం లేట్ అయిన ప్రతిసారి క్లాస్లో అందరి ముందు వంశీని క్వశ్చన్ చేయడం, లేదా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఫీ కట్టమని ప్రెషర్ చేయడం, ఫీ కట్టేంత వరకు క్లాసెస్ అటెండ్ అవ్వకూడదు లేదా ఎగ్జామ్ రాయకూడదు లాంటి కండిషన్స్ పెట్టేసరికి వంశీకి క్లాస్లో రోజు రోజుకి ఒక క్రెడిబిలిటీ లూజ్ అవుతున్నానేమో అనే ఫీలింగ్లో ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు వంశీ జూనియర్ లెక్చరర్ని ఒక డౌట్ అడిగినప్పుడు ఆ జేఎల్ నిన్ను క్లాస్లో కూర్చొనివ్వడమే ఎక్కువ, ఇంకా డౌట్స్ కూడా క్లారిఫై చేయాలా అని అనేస్తాడు. ఇది విన్న వంశీ అప్పటి నుంచి క్లాస్లో ఏదన్నా డౌట్ వచ్చినా అడగడం మానేస్తాడు. దిస్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ హిస్ అకాడమిక్ డిక్లైన్. ఇక్కడ మీరు అనుకోవచ్చు, కాలేజ్ ఫీ కట్టకపోతే అడగడంలో తప్పేముంది? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ బిజినెస్ దట్ దే ఆర్ రన్నింగ్. ఎస్, మీరు అనుకునేది కరెక్టే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ బిజినెస్ దట్ దే ఆర్ రన్నింగ్. And that's exactly my point, because education is considered a fundamental right emphasizing accessibility and equity rather than profit. And also, as per Indian laws, educational institutions are typically required to be registered as non-profit entities. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ని ఇంత బహిరంగంగా ఒక బిజినెస్ లాగా రన్ చేస్తున్నారు, అండ్ అది మనకు చాలా నార్మల్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వేర్ దే ఆర్ సక్సీడింగ్. అక్యూజ్ నెంబర్ 4, ఇన్ఈక్వాలిటీ. వంశీ చదివింది ఒక కార్పొరేట్ కాలేజ్, అండ్ ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకప్పుడు మనకి వర్ణ వ్యవస్థ ఉన్నట్టే ఇక్కడ ఒక మార్కుల వ్యవస్థ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంపీసీ స్టూడెంట్స్లో ఐఐటి అడ్వాన్స్కి ఒక సెక్షన్, ఐఐటి మెయిన్స్కి ఇంకో సెక్షన్, ఎంసెట్కి ఒక సెక్షన్, అండ్ స్టేట్ సిలబస్కి ఒక సెక్షన్. అంతా బాగానే ఉంది కదా, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని అనుకుంటున్నారేమో. మీరు ఎంసెట్ చాలు అని కొన్ని డీసెంట్ కాలేజెస్ ఫిల్టర్ చేస్తున్న టైంలో ఐఐటిని మార్కెట్ చేసుకొని ఈ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ కాలేజెస్లో జాయిన్ అయ్యేటట్టు చేసుకుంటారు. అండ్ ఇదే ఐఐటిని చూపించి ఫీజు కూడా లక్షల్లో వసూలు చేస్తారు. ఇప్పుడు ఐఐటి సెక్షన్లో చదువుకునే ప్రతి ఒక్కడు ఐఐటినే అవుతాడా అంటే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు వంశీ కేసు తీసుకుంటే వంశీకి నీట్ ఎగ్జామ్ని చూపించి జాయిన్ చేసుకుంటారు, అఫ్ కోర్స్ అట్ అ హయ్యర్ ఫీ స్ట్రక్చర్. బట్ జాయిన్ అయ్యాక డ్యూ టు అబవ్ మెన్షన్ రీజన్స్ లైక్ ప్రెషర్ ఇండ్యూస్డ్ బై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హ్యూమిలియేషన్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్స్ వంశీ వీక్లీ ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయలేకపోతాడు. దీన్ని వంశీ పేరెంట్స్కి ఒక రీజన్ లాగా చూపించి వంశీని నీట్ సెక్షన్ నుంచి ఎంసెట్ సెక్షన్కు చేంజ్ చేసేస్తారు. బట్ అక్కడ వంశీ పర్ఫామ్ చేయలేకపోయేసరికి మీ వాడు దీనికి పనికిరాడు, కనీసం బోర్డ్ ఎగ్జామ్ అన్నా పాస్ అవుతే అట్లీస్ట్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ అన్నా అవుతాడు అని చెప్పి వంశీని స్టేట్ సిలబస్ సెక్షన్లోకి మార్చేస్తారు. ఇదంతా వింటున్నప్పుడు బాగానే ఉన్న ఆ టాక్సిక్ కాలేజ్ కల్చర్లో నీట్ సెక్షన్ నుంచి ఎంసెట్ సెక్షన్లోకి వచ్చిన లేదా ఎంసెట్ సెక్షన్ నుంచి స్టేట్ సిలబస్ సెక్షన్లోకి వచ్చిన ఒక డిమోషన్ లాగా చూస్తారు. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ని కనీసం స్టూడెంట్స్ లాగా కూడా ట్రీట్ చేయరు, బికాస్ దే డోంట్ ఇంటెండ్ టు హెల్ప్ ఎవ్రీ వన్ గెట్ ఇన్ టు అన్ ఐఐటి. వాళ్ళు జస్ట్ ఆల్రెడీ బాగా చదివే స్టూడెంట్స్ని వాడుకొని వాళ్ళ కాలేజెస్కి ర్యాంక్స్ చూపించుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంసెట్ సెక్షన్ స్టూడెంట్స్కి నీట్ సెక్షన్లో ఫ్రెండ్స్ ఉండకూడదు. నీట్ సెక్షన్ స్టూడెంట్స్లో చదివేవాడు స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ వైపు అసలు చూడకూడదు. సో దిస్ ఈస్ లైక్ అ సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ వీక్లీ పర్ఫార్మెన్స్ ఇన్ ద కాలేజ్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ ఎ హ్యూజ్ టోల్ ఆన్ అ స్టూడెంట్స్ మైండ్. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే వంశీతో కూడా జరిగింది. అట్ సమ్ పాయింట్ వంశీ కూడా యాక్సెప్ట్ చేసేసాడు దట్ హీ ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హీ థాట్ హీ వాజ్. ఇన్ఫ్యాక్ట్ he was one of the worst students in the class అని ఫిక్స్ అయిపోతాడు. This was a point where వంశీ was at his lowest. Accuse number 5, డిప్రెషన్. అలా వంశీ తన లైఫ్లో ఒక లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అవుతుంది విచ్ లీడ్స్ టు హిస్ అల్టిమేట్ బ్రేక్ డౌన్. ఒకరోజు వంశీ హాస్టల్ రూమ్లో చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక 4 స్టూడెంట్స్ ఆ రూమ్లోకి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటారు. ఇదంతా హాస్టల్ వార్డెన్ చూసేసి కాలేజ్లో కంప్లైంట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే వంశీ రూమ్మేట్తో పాటు ఆ రూమ్లో ఉన్న 6 మెంబర్స్ని ప్రిన్సిపల్ రూమ్లోకి పిలుస్తారు. అందరికీ ఒక వర్బల్ వార్నింగ్ ఇచ్చి క్లాస్కి వెళ్ళమంటారు, ఒక్క వంశీని తప్ప. బికాజ్ ఆ మిగతా స్టూడెంట్స్ అందరూ నీట్ అండ్ ఎంసెట్ సెక్షన్కి చెందిన వాళ్ళు. వంశీ ఒక్కడే స్టేట్ సిలబస్ స్టూడెంట్. సో న్యాచురలీ ఆ ఇష్యూ మొత్తాన్ని వంశీ పైన పెంచేస్తారు. వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి మీ వాడు సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు, మీ వాడు చెడిపోయింది కాక మిగతా స్టూడెంట్స్ని కూడా చెడగొడుతున్నాడు, మీరు ప్లీజ్ రేపు కాలేజ్కి వచ్చి టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు. ఇది వినగానే సత్యనారాయణ ఏడుస్తూ బతిమాలడం స్టార్ట్ చేస్తారు. చాలాసేపు బతిమాలిన తర్వాత ఆ ప్రిన్సిపల్ టీసీ ఇవ్వను కానీ మీరు రేపు కాలేజ్కి వచ్చి నన్ను కలవండి అని అంటారు. ఆ రోజు సాయంత్రం వంశీ ఫాదర్ సత్యనారాయణ వంశీకి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. వంశీ తను సిగరెట్ తాగలేదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నా అదేది వినే పరిస్థితిలో సత్యనారాయణ ఉండడు.
ఇది చేయడానికే నారా నిన్ను లక్షలు లక్షలు కట్టి కాలేజీకి పంపిస్తుంది. తప్పు చేయడమే కాక మళ్ళీ మీది నుంచి అబద్ధం కూడా చెప్తున్నావు. అసలు నువ్వు ఇంత పనికి మాలినోడివని అనుకోలేదు. నువ్వేమో సరిగ్గా చదవవు, ఫీ కట్టడం కొంచెం లేట్ అయితే మీ కాలేజీలో నా ప్రాణం తీస్తారు. నువ్వు పెట్టే టెన్షన్కి బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకోవడం స్టార్ట్ చేశావు. నువ్వు వెలగబెట్టే చదువుకి మళ్ళీ 2 నెలల్లో ₹1,00,000 కట్టాలి. నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఛీ అని కాల్ కట్ చేస్తాను. ఆల్రెడీ ఒక వర్స్ట్ పొజిషన్లో ఉన్న వంశీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి ఈ ఫోన్ కాల్ ఒక ట్రిగర్ అవుతుంది. ఈ మొత్తం స్టోరీలో తనే ఒక ప్రాబ్లం అని వంశీకి అనిపిస్తుంది. అలా ఒక రూమ్లో తనని తాను లాక్ చేసుకుని ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నేనే లేకపోతే మా వాళ్ళకి ఇంత టెన్షనే ఉండదు, అనవసరంగా నా పైన డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అదే డబ్బు చెల్లి చదువుకో పెళ్ళికో వాడుకోవచ్చు. నాన్న ఎలానో గవర్నమెంట్ జాబే కాబట్టి పెన్షన్తో అమ్మా నాన్న ఎలానో బతికేస్తారు. ఆల్ దీస్ థాట్స్ కన్విన్స్డ్ వంశీ టు టేక్ హిజ్ ఓన్ లైఫ్. స్టోరీ అయిపోయింది, వంశీ చనిపోయాడు. కానీ నేను స్టార్టింగ్లో చెప్పిన సీరియల్ కిల్లర్ ఎక్కడా అని చూస్తున్నారా? ద సీరియల్ కిల్లర్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ హిజ్ నేమ్ ఇస్ టామ్. ట్రయాడిక్ ఆపరేషన్ మోడల్. దీనిలో మొత్తం 3 ఉంటారు అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టూడెంట్స్ డౌన్ఫాల్. పేరెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ వీ యాజ్ ద సొసైటీ. ఈ 3 కలిసి ఒక స్టూడెంట్ని ట్రయాంగులేట్ చేసి ఒక అన్నెసెసరీ సెన్స్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళను డిప్రెషన్ ఎడ్జ్ వరకు పుష్ చేస్తారు అండ్ ఈవెన్చువలీ ద స్టూడెంట్ ఫాల్స్ ఆఫ్ ద క్లిఫ్. నో కేస్, నో విట్నెస్, నో ట్రయల్ అండ్ నో జడ్జ్మెంట్. మరి ఎవ్రీ ఇయర్ టామ్ ఇలా వేల మందిని చంపుకుంటూ వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవడమేనా? మనం ఏమీ చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. టామ్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు ఫ్రమ్ ట్రయాడిక్ ఆపరేషన్ మోడల్ టు ట్రయాడిక్ ఆప్టిమిస్టిక్ మోడల్. అండ్ టామ్ ఎంత పెద్ద సీరియల్ కిల్లర్ అయినప్పటికీ ఇన్ని రోజులు టామ్కి హెల్ప్ చేసింది పేరెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీ. సో వీళ్ళలో చిన్న చిన్న చేంజెస్ వస్తే చాలు మనం టామ్ని మార్చేయొచ్చు. లైక్ పేరెంట్స్, మీ పిల్లల లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకోవడానికి, మీ పిల్లలనే కరెక్ట్ డెసిషన్ తీసుకునేలా పెంచడానికి చాలా డిఫరెన్స్ ఉంది. గివ్ దెమ్ ద రైట్ ఎక్స్పోజర్ టు అండర్స్టాండ్ ఏది కరెక్ట్ అండ్ ఏది రాంగ్ అని. మీరు రాంగ్ అనుకున్నది మీ పిల్లలు కరెక్ట్ అంటున్నారు అంటే అది ఎందుకు అంటున్నారో తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానిలో నిజంగానే పాయింట్ ఉంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ బికాస్ మీరు మీ పిల్లలకి ఒక విషయాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి కావాల్సినంత ఎక్స్పోజర్ ఇచ్చారు అని అర్థం. బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ మీ పిల్లలు ఈ ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసే ఛాన్స్ ఉంది. దారిన పోయే దానే ఏది చెప్తే అది వినేసి డెసిషన్స్ తీసుకోకుండా ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మీ అబ్బాయి ఆర్ అమ్మాయి వచ్చి నేను జర్నలిస్ట్ అవుతాను అన్నప్పుడు ఇమ్మీడియట్గా వద్దు, అవసరం లేదు అనకుండా అసలు వాళ్ళకి ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, దానిలో వాళ్ళకి నిజంగానే టాలెంట్ ఉందా లేదా. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ దగ్గరికి మీ పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చోపెట్టి మాట్లాడించడానికి ట్రై చేయండి. సో దట్ దే విల్ గెట్ అ రియాలిటీ చెక్, లైక్ ఈ ఫీల్డ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి ఎట్సెట్రా లాంటివి అన్నీ తెలుసుకున్నాక ఇఫ్ దే స్టిల్ వాంట్ టు డూ ఇట్, ప్లీజ్ గో అహెడ్ అండ్ సపోర్ట్ దెమ్. బికాస్ మనం ఇంకా 1950s లేము. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రేటర్ ఆపర్చునిటీస్. సో వాట్స్ రాంగ్ ఇన్ బీయింగ్ ఆప్టిమిస్టిక్? అండ్ ఒకవేళ పిల్లలు చాలా కష్టపడి దేనిలో అయినా ఫెయిల్ అవుతే ట్రై టు కంఫర్ట్ దెమ్. బికాస్ తిట్టి కొట్టి సాధించేది ఏమీ లేదు. నెక్స్ట్ టైం పిల్లలు ఫెయిల్ అవుతే వాళ్ళకు ఆ ఫెయిల్యూర్ ఇచ్చే బాధ కన్నా మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయమే ఎక్కువ ఉంటుంది. అండ్ మెల్లిగా అలా మీ నుంచి మీ పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఎంత దూరం అంటే కనుచూపు మేరలో కూడా మీ పిల్లలు కనిపించలేనంత దూరం. కుడ్ బి ఫిజికలీ ఆర్ మెంటలీ. ఇన్స్టిట్యూషన్స్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సోల్ పర్పస్ ఈజ్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్ అండ్ నాట్ సింప్లీ మేక్ మనీ అవుట్ ఆఫ్ దెమ్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ వాల్యూ ఫర్ మనీ. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఒక స్టూడెంట్కి తను ఏం చేయాలో ఐడియా ఉండకపోవచ్చు, ఆర్ పేరెంట్స్కి కూడా అది ఫిగర్ అవుట్ చేసేంత టైం ఉండకపోవచ్చు. And this is where an institution needs to focus more on finding out what the student's real talent or interest is, so that you will eventually stop gauging everyone on the same scale. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక పర్సన్ కెరియర్లో ఉన్న అన్ని ఆప్షన్స్ ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు టీచర్ అవుదామని డిసైడ్ అవుతున్నారు. ఇలాంటి టీచర్స్ పెద్దగా చేసేదేమీ లేదు. నెక్స్ట్ డే చెప్పాల్సిన టాపిక్ ముందు రోజు చదువుకొని వెళ్ళి పిల్లలకు చెప్పేస్తూ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ 70 to 80% టీచర్స్ ఇలానే ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, మీకు సర్జరీ చేయబోయే డాక్టర్కి అసలు తన కెరియర్ పైన ఇంట్రెస్టే లేదు అనుకోండి. అలాంటి డాక్టర్తో సర్జరీ కాదు కదా, ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి కూడా ఆలోచిస్తారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద టీచర్స్ ఇన్ ద సొసైటీ. టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్, లెట్స్ ట్రై టు కీప్ ఇట్ దట్. అండ్ ఫైనల్గా సొసైటీ అంటే మీరు, నేను అండ్ ఎవ్రీవన్ అరౌండ్ అస్. ఒక సొసైటీ పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేయాలి అంటే మన పని మనం చూసుకుంటూ పక్కోడి పనిలో అనవసరంగా తలదూర్చకపోతే ఆ సొసైటీ చాలా బాగా పనిచేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు కనిపించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, మార్కులు ఎంత, ఎన్ని బ్యాక్లాగ్స్, ఇలాంటి పనికిమాలిన క్వశ్చన్స్ అడగడం ఆపండి. ఒకవేళ మీకు నిజంగా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి కనుక్కోండి. దాంట్లో మీకు ఎంతో కొంత అవగాహన ఉంటే దానిపైనే డిస్కషన్స్ పెట్టుకోండి. అంతేగాని మీరు ఆ పనికిమాలిన క్వశ్చన్స్ అడిగి దానికి వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చినా కూడా మీకు ఆ ఆన్సర్స్ సాయంత్రం వరకు కూడా గుర్తుండవు. అలాంటప్పుడు ఆ క్వశ్చన్స్ అడగడం ఎందుకు? మీరు అడిగే ఆ ఒక్క పనికిమాలిన క్వశ్చన్ వల్ల ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి అనవసరమైన ప్రెషర్స్ని మైండ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ప్లీజ్ ట్రై టు యాక్ట్ మెచ్యూర్, రెస్పాన్సిబుల్ అండ్ అడ్వైస్ అడిగినప్పుడు మాత్రమే ఇవ్వండి. ఫ్రీగా అడ్వైజ్లు ఇవ్వకండి. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు ఒక సొసైటీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా ఇదంతా సమరైజ్ చేసి చెప్పాలంటే మన దేశంలో స్టూడెంట్ సూసైడ్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో మన దేశమే నంబర్ 1. అండ్ ఇలాంటి సూసైడ్స్ అన్నీ చాలా సింపుల్గా ఆపేయచ్చు. ఎలా అంటే, నీకు నచ్చింది నేర్చుకో, నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి, బాగా కష్టపడు, ఒకవేళ ఫెయిల్ అయిపోతే నీకు మేమున్నాము అని పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు, నీకు ఎన్నిసార్లు అర్థం కాకపోయినా నన్ను అడుగు, నీకు ఎలా అర్థం చేయించాలో నాకు తెలుసు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఒక టీచర్ ఒక స్టూడెంట్కి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, అండ్ జీవితంలో ఎన్నో చేసిన నేను ఈ చిన్న విషయం చేయలేనా, ఈ చిన్న విషయాన్ని మేనేజ్ చేయలేనా అనే ఒక కాన్ఫిడెన్స్ స్టూడెంట్ తనకు తాను చెప్పుకున్నప్పుడు ఇలాంటి సూసైడ్స్ ఆగిపోతాయి. భయం లేనివాడు ధైర్యవంతుడు కాదు. చచ్చేంత భయం ఉన్నా కనీసం ఒక్కడుగైనా ముందుకేసేవాడే ధైర్యవంతుడు. థ్యాంక్ యూ.